దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. వారం రోజుల నుంచి మేడారానికి భక్తులు పోటెత్తగా మహాజాతర ప్రారంభంతో మరింత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వెల్లువల తరలి వస్తున్న భక్త జనులకు ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈసారి 1.5 కోటి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు మంత్రి సీతక్క. ఆదివారం వరకు సాగే ఈ మహాజాతరకు దాదాపు 1.5 కోటి మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని ఆమె తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల సదుపాయాలను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 60 లక్షల మంది గత వారం అంటే 2 నెలల నుంచి జనవరి 1 నుంచి వచ్చిర్రు. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఇంత 1.5 కోటి దాటుతారనేది మా అంచనా. ఆదివారం కూడా వస్తారు. ఆదివారం దాకా ఈ రద్దీ ఉంటుంది. ఎంతమంది వచ్చినా అందరు అధికారులు అలర్ట్గా ఉన్నారు, పనిచేస్తున్నారు. మేము కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నిరంతరం ఉండి భక్తుల సౌకర్యం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం. రాబోయే కాలంలో పర్మనెంట్ స్ట్రక్చర్గా అంటే తల్లుల కీర్తి స్వాస్థ్యంగా ఉండే విధంగా చేయబోతాం. జాతిగా చూస్తే ఆ తల్లుల బిడ్డగా నా బాధ్యత. నేను ఎప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడు అధికార పక్ష ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా ఆ తల్లుల కీర్తి నలుదిశలో వెళ్ళాలి. ఆ నమ్మకము, ప్రజల నమ్మకం, విశ్వాసం పెరగాలి తప్ప తగ్గకూడదు. దానికోసం ఎప్పుడు కూడా రాజకీయాలను నేను ఎప్పుడు ప్రోత్సహించలేదు దేవుడి ముంగట.